ఈ రోజు మనం రోస్ట్ చేద్దాం మామ పుష్ప 2 లీక్స్ గురించి. ఈ లీక్స్ లాగా వచ్చి మాట్లాడకుండా రూమర్స్ ని కూడా నిజాల్లాగా వచ్చి వాళ్ళ ఛానల్స్ లో మాట్లాడిన బొప్పెంగాళ్ళ గురించి. డిసెంబర్ 5th కి సినిమా అనేది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది అని అఫీషియల్ గా వాళ్ళ మైత్రి మూవీస్ ప్రొడక్షన్స్ వాళ్ళే వేసుకుంటున్నారు. నిన్న ఒక క్లిప్ కూడా వేశారు. దాంట్లో కింద డిసెంబర్ 5th కి సినిమా రిలీజ్ అవుద్ది అని కూడా వేశారు. కానీ కొన్ని లీక్స్ ని రూమర్స్ ని వచ్చి నిజాల్లాగా పోర్ట్రే చేసి జనాల్లోకి సినిమా డిసెంబర్ 5th కి రాదేమో అన్న అపోహ ఈ ఎర్రిపూ ఫ్యాన్స్ కలిగించి ఫ్యాన్స్ ని ఎప్పుడూ ఎర్రిపూ చేసి వ్యూస్ కొట్టేసుకునే ఈ బ్యాచ్ గురించి అండ్ పుష్ప 2 మూవీ గురించి అండ్ పుష్ప 2 లీక్స్ ఎంతవరకు నిజం అబద్ధమో అనేది అబద్ధం లాగే టోస్ట్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, మజా వస్తుంది. పక్కన వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవ్వడానికి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వీడియో చూడండి. ఎందుకంటే చిన్నగా బూతులు ఉంటాయి. పక్కన వాళ్ళు మీరు ఎవరు ఇబ్బంది పడకూడదు, ఇబ్బందుల్లో పడకూడదు కాబట్టి. అరే పుష్ప 2 సినిమా ఎప్పుడు రిలీజ్ ఉందిరా? డిసెంబర్ 5th. ఒక నెల రోజులు అయితే సినిమా రిలీజ్ అయిపోద్ది. ఒక నెల రోజుల ముందు ఆ సినిమాకి, ఒక పెద్ద సినిమాకి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చేసినారంట. ఎందుకంటే అతను పట్టించుకోలేదంట సినిమాని, బీజిఎం స్కోర్ మంచి కొడతలేడని చెప్పి వేరే వాళ్ళని పెట్టుకున్నారంట. అండ్ దాంట్లో అనిరుద్ధిని వెళ్ళి అప్రోచ్ అయితే అనిరుద్ధ్ అంట దొబ్బేయండి, ఎవడో కొట్టిన సినిమాకి ఇప్పుడు నేను మళ్ళీ వచ్చి బీజిఎం కొట్టాలా, ముందే నన్ను పెట్టుకోవాల్సింది అని దొబ్బే అన్నాడంట. దేవిశ్రీ ప్రసాద్ కూడా దొబ్బే అన్నాడంట. ఎవడెవడో వచ్చి ఏవేవో రివ్యూలు ఇస్తాడు. ఇక్కడ 2 things భయ్యా. ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అంటే మెయిన్ గా సినిమా రిలీజ్ కాకముందే మాక్సిమం సాంగ్స్ అండ్ బీజిఎంస్ రెడీ అయిపోతాయి. అసలు పుష్ప 2 బడ్జెట్ 250 crores అనుకున్నారు, 500 crores వెళ్ళింది. అంటే డిఎస్పీ ఆల్రెడీ బీజిఎం ఇచ్చేసి ఉంటాడు. లేదా మంగళవారం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అంట, ఎవరెవరిలో పేర్లు చేస్తున్నారు, వీళ్ళిద్దరంట ఇప్పుడు పనిచేస్తున్నారంట. నెల రోజుల ముందు పనిచేయరు, ముందే పనిచేసి ఉంటారు. చేసి ఉంటే ఇప్పుడు రూమర్ లాగా సినిమా హైప్ కోసం సినిమా రిలీజ్ అవ్వదా మరి అని చెప్పి ఎవడో రూమర్ క్రియేట్ చేసి ఉంటాడు. లేదా సినిమా హైప్ కోసం సినిమా వాళ్ళే ఈ రూమర్ ని స్ప్రెడ్ చేసి ఉంటారు. వీళ్ళు వచ్చి ఈ రూమర్స్ ని లీక్స్ ని వచ్చి అఫీషియల్ గా అసలు డిఎస్పీ లేడు, బీజిఎంస్ వేరే వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పి వీళ్ళ ఛానల్లో వచ్చి చెప్తున్నారు. ఈ మహిదర్ వైబ్స్ ప్రతి దాన్ని 9 minutes వీడియో ఏంట్రా ఆ లీక్ వీడియోకి? జస్ట్ ఒక చిన్న టాపిక్ కి 3 నిమిషాల్లో అవ్వగొట్టే టాపిక్ కి 9 minutes వీడియో ఏంట్రా? నీకు ఎందుకు పెట్టి మమ్మల్ని దెంగానే ఫోన్ చేస్తా ఎరుపుకు మీ బాబుని అనాలరా, నిన్ను కాదు. వేస్ట్ సింపుల్. 2 నిమిషాల్లో అవ్వగొట్టాల్సిన టాపిక్ ని సాగదీసి సొల్లుని యాడ్ చేసి 8 నిమిషాలు దాటించి వీడియోని అప్లోడ్ చేసామనుకో యూట్యూబ్ లో డబుల్ యాడ్స్ పడి డబుల్ రెవెన్యూ వస్తుంది అన్నమాట. అందుకు ఈడు తెగ సొల్లు మింగి జనాలని ఎర్రిపూకుల్ని చేసి ఈజీగా డబ్బులు సంపాదించేస్తాడు. మళ్ళీ వీడి వీడియోస్ లో పెద్ద ఎడిటింగ్ కూడా ఉండదు, కష్టం లేకుండా ఫలితం. అసలు ఎలాంటి ఉపయోగం లేకుండా, కష్టం లేకుండా ఈజీగా సొల్లు మింగి బూతులు మాట్లాడి డబ్బులు సంపాదించే కాంటెంట్లు యూట్యూబ్ లో చాలా ఉన్నాయి. వాటిని కూడా ఫ్యూచర్ లో రోస్ట్ చేద్దాం. జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి అండ్ గెట్ బ్యాక్ టు ది వీడియో. మన టమాటో అన్న వచ్చి చెప్పాడు. బట్ ఈ టమాటో గాడి మీద నాకు కొంచెం రెస్పెక్ట్ ఉందిరా. ఎందుకంటే వీడు మహిదర్ వైబ్స్ లాగా డబ్బుల కకృతి పడకుండా ప్రతి వీడియోని సాగదీసి సొల్లు మింగకుండా 3-4 నిమిషాల్లో కొన్ని వీడియోస్ ఎండ్ చేస్తారా. బట్ వీడు కూడా చాలా సొల్లు టాపిక్స్ మీద రియాక్ట్ అవుతారా. మళ్ళీ వీడు కల్కికి ఇచ్చిన రివ్యూ చూసారనుకో, వీడు ఎంత బ్రెయిన్ లెస్ మీకు అర్థమవుతుంది. దాని మీద మనం ఆల్రెడీ రోస్ట్ చేసాం, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. వెళ్ళి చూడాలనుకుంటే ఈ వీడియో తర్వాత వెళ్ళి చూడండి. లీక్ ని లీక్ అని కూడా అనలేదు, నిజంగానే చేస్తున్నారు అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ మన రావణ్ ఫర్ యూ గాడు, వాడైతే ఎంత డేంజర్ గాడంటే భయ్యా, రిక్వెస్ట్ తక్కువైంది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మళ్ళీ వచ్చి మీరు వాయించగలరా, మళ్ళీ వచ్చి ఏమన్నా కొత్త మ్యూజిక్ పెట్టగలరా అంటే డిఎస్పీ నేను రాను దుబ్బే అన్నాడంట. వీడు మనుషులు కలిస్తేనే పుట్టాడా లేదా క్రింజు సొల్లు కలిస్తే పుట్టాడా? వీడు ఏమంటే అనిరుద్ధిని, అనూప్ని, మనీష్ శర్మని అండ్ ఆల్సో తమను కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. మనీష్ శర్మ సరిపోయింది. మనీష్ శర్మ అంట, అనిరుద్ధ్ అంట రిక్వెస్ట్ పెట్టడం జరిగింది అంట. ఏదో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెట్టారు అన్నంత ఈజీగా వచ్చి వీడియోలో చెప్తున్నాడు ఈ సొల్లుగాడు. వీడికి ఎంత చెప్పినా తక్కువే. ఒక సాలిడ్ రోస్ట్ వీడి పైన గట్టిగా ప్లాన్ చేయాలరా, పక్కారా. వారం రోజులు స్క్రిప్ట్ రాసి మరీ ప్లాన్ చేస్తారా. అసలు మనీష్ శర్మ ఎక్కడున్నాడో కూడా తెలియదు. మనీష్ శర్మ అంట దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపోరా, నీకు చదివే లేదురా. అనూప్ రూబెన్స్ ఇన్ని ఎక్కడ కొట్టాలి భయ్యా? కమెంట్ లో చెప్పండి, నేను ఎక్కడ కొట్టాలి? నేను తమన్ ఖాళీగా ఉన్నాడంట, తమన్ వచ్చి కొడతా అని చెప్పాడంట. తమన్ ఖాళీ ఉన్నాడని ఎవడరా నీకు చెప్పింది? అఖండ 2, ఓజీ, బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో ఒక సినిమా, 2-3 సినిమాలు, ఇలా చాలా బిజీ ఉన్నారా తమన్ కూడా. కుక్కల కొడక. మళ్ళీ వీడి వీడియోలో డిఎస్పీని బిజీగా ఉన్నాడు అంటున్నాడు, తమన్ ని బిజీగా లేడంటున్నాడు, ఖాళీగా ఉన్నాడు అంటున్నాడు. ఎక్కడ కొట్టాలరా వీని? ఎన్నిసార్లు కొట్టాలరా వీని? గాడిద కొడక, లఫుట్ నాయాలా, ఎంగిలాకు లేరుకునేవాడా, బెదవనాయాలా, సన్నాసి
ఇంకొక 28 రోజుల్లోనే సినిమా రిలీజ్ ఉంది. ఈ టైంలో ఎవడైనా ఐటమ్ సాంగ్ షూట్ స్టార్ట్ చేస్తాడా? మొట్టమొదటి పాయింట్. మళ్ళీ పాయింట్ వీడి దృష్టిలో పాయింట్ అంటే జస్ట్ మేకుకున్న ప్యాంట్ తీసుకొని వేసుకోవడాన్ని కూడా పాయింట్ అనేలా ఉన్నాడు వీడు. అయినా అన్ని వాళ్ళు గుట్టు చాటున స్క్రీన్ లోపలనే అన్ని రెడీ చేసేసుకున్నారు. December 5th కి మూవీ ఖచ్చితంగా వస్తుంది. ఇది 3వ డిలే చేయడం వాళ్ళు. ఇంకా లాగారనుకో వీడికైతే దున్నపోతు మీద వానబడ్డా దున్నపోతైనా మారుద్దేమో గానీ వీడు మాత్రం మారాడు. అసలు దున్నపోతులను ఇక్కడ ఇన్సల్ట్ చేసిన ఫీలింగ్ వస్తుందిరా నాకు. చెప్పే కదా ఆతుల్ రెహమాన్, ఆతుల్ లాగా ఉంటాయి వీడియోలు ఒక్క సినిమా మీద. హనుమాన్ పార్ట్ 2 కోసం మన రిషబ్ శెట్టిని హనుమంతుడుగా తీసుకున్నాం అనమాట. మన తెలుగులో చూసినట్లయితే రానా ఉన్నాడు. రానాకి రిషబ్ శెట్టి కన్నా సూపర్ బాడీ ఉంటుంది. మంచి బాడీ ఉంటే ఎల్లి రానా గారి ఆతులు పట్టుకొని ఊగులాడరా ఆతుల్ రెహమాన్ గా. అంతేగాని వచ్చి రానా గారిని ఎందుకు తీసుకోలేదు హనుమాన్ సినిమాలో అని క్వశ్చన్ చేస్తున్నానని చెప్పి హేట్ స్పీచ్లు ఇవ్వమాక. ప్రభాస్ ఉన్నాడు, అల్లు అర్జున్ ఉన్నాడు, ఇంకొంతమంది యాక్టర్స్ అందరూ కూడా ఖాళీగా ఉన్నారనమాట. అక్కడెక్కడో ఇండస్ట్రీలో ఉన్నటువంటి రిషబ్ శెట్టిని తీసుకోవడానికి గల కారణం ఏంటి? రానా గారు, అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు ఫ్రీగా ఉన్నారంట. అరే వాళ్ళు ఫ్రీగా ఉన్నారని ఎవరు చెప్పారా? నెక్స్ట్ వీడియోలో ప్రభాస్ ఎంత బిజీ ఉన్నాడో మాట్లాడుకుందాం. ప్రభాస్ లీక్స్ ని కూడా మాట్లాడుకుందాం. ఖాళీగా ఉన్నారనమాట. దీనమ్మ మన హీరోలంట ఖాళీగా ఉన్నారంట. ఎంత ఖాళీగా ఉన్నారంటే వీడిలాగా డైలీ 2-3 సొల్లు వీడియోలు వితౌట్ ఎనీ ఎడిటింగ్ అప్లోడ్ చేసి డబ్బులు ఫ్రీగా సంపాదించేంత ఖాళీగా ఉన్నారా? అరే వాళ్ళని హీరోలు అనుకుంటున్నావా లేకపోతే నీలాగా ఎర్రి పూకులు అనుకుంటున్నావా? అంత ఈజీగా ఖాళీగా ఉన్నారు అనేస్తున్నావు ఎదవా. నువ్వు హీరోల గురించి చెప్తున్నట్టు లేదురా, హీరోలని కించపరుస్తున్నట్టుందిరా ఎర్రి పూక. మళ్ళీ వీడు ఇంతకు ముందు కూడా హనుమాన్ సినిమాలో హనుమంతుణ్ణి వాడుకొని డబ్బులు సంపాదిస్తున్నాడు ప్రశాంత్ నీల్ అని అన్నాడు. ఇప్పుడేమో వచ్చి హనుమాన్ సినిమాలో కన్నడ హీరోని ఎందుకు తీసుకున్నావు హనుమంతుని లాగా, మన హీరోలందరూ ఖాళీగా ఉన్నారు కదా అని మన హీరోలని కించపరుస్తున్నాడు వీడు. హనుమాన్ సినిమా మీద ఎందుకంత ఏడుస్తాడో నాకు తెలియదు కానీ ఈ ఏడుపుకి కారణం ఏంటంటే రీసెంట్ గా కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన బగీరా అనే సినిమా తెలుగులో రిలీజ్ అయింది. ఇక్కడ ఆ సినిమాకి తెలుగు సినిమాల కంటే ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చారు అండ్ కొంతమంది వచ్చి వాళ్ళ జెన్యూన్ రివ్యూ సినిమా బాగాలేదని చెప్పారు. దానికి కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ఆడియన్స్ మాకు తక్కువ స్క్రీన్స్ ఇచ్చారు, తెలుగులో సినిమా మీద ఫేక్ రివ్యూలు ఇచ్చారు, సినిమా బాగాలేదని మీ ఆడియన్స్ అని చెప్పి మీ సినిమా పుష్ప కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది, దానికి కూడా మేము తక్కువ స్క్రీన్స్ ఇచ్చి ఫేక్ రివ్యూలు బాలేదని ఇస్తాము, అప్పుడు ఏం చేస్తారో చూస్తాము అని చెప్పి అక్కడ ఉన్న కొంతమంది స్క్రాప్ ఆడియన్స్ ఈ కాంట్రవర్సీకి తెరలేపుతున్నారు. వీడు దాన్ని తీసుకొచ్చి హనుమాన్ సినిమాకి పోల్చి కన్నడ హీరోని ఎందుకు తీసుకున్నాడు ప్రశాంత్ నీలు అని ప్రశాంత్ నీల్ అంటున్నాడు. సారీ ప్రశాంత్ వర్మ, తొందరలో పొరపాటు. వీడి ఫేవరెట్ హీరో ప్రభాస్ ఉండు భయ్యా. ప్రభాస్ కి ప్రశాంత్ నీల్ కన్నడ డైరెక్టర్ కదా. ప్రశాంత్ నీల్ 2 పెద్ద సినిమాలు ఇచ్చిండు. ఎన్టీఆర్ తో ఒక సినిమా, రామ్ చరణ్ తో ఒక సినిమా ఫైనల్ చేసిండు. నెక్స్ట్ కన్నడలో ఉన్న ఒక పెద్ద ప్రొడక్షన్ ప్రభాస్ తో ఇంకో 3 సినిమాలు ప్లాన్ చేస్తుంది, పెద్ద సినిమాలు. అక్కడ ఇండస్ట్రీకి గొడవలు లేవు, కొంతమంది ఆడియన్స్ మధ్య గొడవలు ఉన్నాయి అక్కడ, అంతే. వీడు దాన్ని తీసుకొచ్చి ఇండస్ట్రీకి ఉన్నట్టు చెప్తుండేడు హౌలాగాడు. ఎర్రిపూకులు ఉన్నారు కదా, ఏది చెప్పినా వింటారు కదా, గొర్రెనా కొడుకులని ఏదో ఒకటి మాట్లాడేసి స్పీడ్ గా అప్లోడ్ చేసి మింగుతాడు. सुल्तान अबे रुक सुल्तान क्या कर रहे अबे क्या लगता है డబ్బుల కోసం ఒక స్క్రిప్ట్ ఉండదు, ఎడిటింగ్ ఉండదు, ఏమీ ఉండదు, సొల్లు ఫేక్. మళ్ళీ ఇడికి 6 లక్షల పైన సబ్స్క్రైబర్స్. అసలు తెలుగులోనే ఇంతమంది గొర్రెలు ఎందుకున్నారో నాకు అర్థం కాదురా. సొల్లుని ఎంటర్టైన్ అవుతారేంట్రా. ఇండియాలో ఎంత అన్ఎంప్లాయ్మెంట్ ఉందో మనకు తెలిసిందే. అక్కడ ఆడియన్స్ కి స్క్రాప్ కి చెత్తకి మధ్య గొడవలు ఉన్నాయి తప్పించి ఇండస్ట్రీకి గొడవలు లేవు. అక్కడ వాళ్ళు గొడవలు పెట్టుకోరు కూడా, ఎందుకంటే వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు చేసుకుంటారు. వీళ్ళు వచ్చి స్క్రాప్ ఆడియన్స్ ని రెచ్చగొట్టి ఫేక్ రివ్యూలు ఇచ్చి వీళ్ళు డబ్బులు చేసుకుంటారు. బట్ అక్కడ లాస్ అయ్యేది ఎవరు? స్క్రాప్. అందుకే వాళ్ళని స్క్రాప్ అంటారు. ఫస్ట్ ఈ లవడాలో సెలబ్రిటీస్ గానీ సినిమాల మీద గానీ ఏదైనా న్యూస్ రిలీజ్ అయ్యింది అంటే ముందుగా వీడియో చేస్తాడు, తర్వాత వీడొచ్చి అదే టాపిక్ పైన 3 నుంచి 10 వీడియోలు చేస్తాడు, తర్వాత వీడొచ్చి అవసరం లేకున్నా గానీ 10 నుంచి 20 నిమిషాలు వీడియో చేస్తాడు. కూర్చొని ఏదో మైక్ పెట్టుకుని ఏదో వాగేస్తే టాపిక్ మీద ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి వితౌట్ ఎనీ ఎడిటింగ్ కష్టము అంటే వీళ్ళు వీడియోలు చేయడంలో తప్పులేదు, కానీ చూసేవాడిని ఏమనాలరా? ప్యాన్ ఇండియా క్రేజ్ అంటారు. రానాకి వచ్చినటువంటి ప్యాన్ ఇండియా క్రేజ్ రిషబ్ శెట్టి కూడా రాలేదు. అరే ప్యాన్ ఇండియా క్రేజ్ అక్కడ హీరోకి మ్యాటర్ కాదరా, అక్కడ హనుమంతుడే హీరో. ఆ సినిమాకి ఆల్రెడీ ప్యాన్ ఇండియా క్రేజ్ ఉందిరా. ప్యాన్ ఇండియా క్రేజ్ అంటారు. రానాకి వచ్చినటువంటి ప్యాన్ ఇండియా క్రేజ్ రిషబ్ శెట్టి కూడా రాలేదు. సో అండ్ వీడియో అయితే ఇది మావా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. దొరికితే ఈ వీడియో లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాలో లింక్ ని ఆప్షన్ లో పేస్ట్ చేసి నన్ను మెన్షన్ చేసి స్టోరీ పెట్టి నన్ను సపోర్ట్ కూడా చేయొచ్చు.
సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి